ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసవేక్షలో స్వాగతం. ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట 2 పాదాలు మకర రాశిలో, 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ 2 రాశుల్లో ఉండడం మూలంగా ఫలితాంశాలు చాలా వరకు భేదం వస్తుంది. రాసుల రీత్యా వచ్చే ఫలితాలు, నక్షత్ర గోచారంలో వచ్చే ఫలితాల్లో ఏ రాశిలో ఉన్నా కానీ ఫలితం ఒకటే. ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే గ్రహం రాహుగ్రహం. ఈ రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ధనిష్ట నక్షత్రంలో సంచారం ఉన్నంతగానం కూడా డైరెక్ట్ జన్మ నక్షత్రంలో సంచారం జన్మతారా దేహనాశే అంటారు. శరీరానికి అనారోగ్యాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలుగుతాయి. కేవలం రాహుగ్రహం తప్ప ఇక ఈ గురు రాహుకేతుల ప్రభావం మీ మీద ప్రత్యేకంగా నాడీ సూత్రాల రీత్యా ఎటువంటి ఫలితాలు మీకు ఇవ్వట్లేదు. ఒకసారి గోచారం చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు 6-0-0. దీని మూలంగా మొదటి 4 నెలలు జూన్ జూలై దాకా సామాన్యంగా సాగిపోతుంది. ఆ తర్వాత ఇబ్బందులకి శాతం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మీ జన్మ నక్షత్రం మీదకి రాహుగ్రహ సంచారం ఆరంభమవుతుంది. మనోభీతి, హాని, అనారోగ్యాలు కలిగే అవకాశం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికమైన నష్టాలు, మీకంటే వయసులో స్థాయిలో చిన్నవాళ్ళు మిమ్మల్ని మాట్లాడినాలు, ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. ఒకసారి మనం గోచార గ్రహాల స్థితిగతులు మనం చూద్దాం. ముందుగా మకర రాశిని మనం విశ్లేషణ చేసుకుందాం. మకర రాశిలో ఉన్న ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి మీకు ఈ సంవత్సరం అంతా జూన్ 2 వరకు 6వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలం కాదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 7వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలం. అతిచార గమనంలో గురుడు 8వ స్థానానికి వెళ్ళి అక్టోబర్ 31 వెళ్ళి జనవరి 20 మీ రాశి వస్తాడు, 7వ రాశికి వస్తాడు. అది అనుకూల సంచారమే. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శని 3వ స్థానంలో అనుకూల సంచారం. అలాగే రాహువు డిసెంబర్ దాకా రాహువు 2వ స్థానం, డిసెంబర్ 5ని జన్మరాశిలోకి వస్తాడు. కేతు 8వ స్థానం నుంచి 7వ స్థానానికి వస్తాడు. రాహుకేతు స్థితి రీత్యా పూర్తి వ్యతిరేకత సంవత్సరం అంతా కూడా రాహుకేతుల వల్ల ఉంది. సంపూర్ణంగా సర్పశాంతి చేయించుకోండి, మంచిది. రాహుకేతులు జపం 2 గ్రహాలు జపం చేయించుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ గురుగ్రహాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా అక్కడ గురుడు పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ మళ్ళీ వక్రించి ఆశ్లేష వస్తాడు. జూన్ 2 దాకా 6వ స్థానంలో ఉన్న గురుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 ఇందులో గురుడు ఇబ్బంది పెడతాడు. మిగతా కాలం అంతా కూడా బాగానే ఉంటుంది. 6 నెలలు అనుకూలం, 6 నెలలు వ్యతిరేకం. శనిగ్రహం మీకు సంపూర్ణ సహకారం ఉంది. శని పూర్తిగా ఎవరికి మనం మకర రాశి వాళ్ళకే చూస్తున్నాం. ఇంకా మకరంలో ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి. ఇక రాహుకేతులు తీసుకున్నట్లయితే రాహు యొక్క వేద ఆగస్టు 2 నుంచి జన్మ నక్షత్రంలో సంచారం. అనారోగ్యాలు, శరీర శ్రమ, తిప్పట, అలసట, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. పూర్తిగా రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు నుంచి 9 నెలల కాలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి, దుర్గాదేవి ఆరాధన చేసుకుని, వీలైతే నవచండీ హోమం చేసుకుని సర్పశాంతి చేయించుకోండి. కేతువు కూడా 8వ స్థానం, 7వ స్థానం సంచారం. కుటుంబంలో తగాదాలు, మానసిక స్పర్ధలు, మనశ్శాంతి లేకపోవడము, గౌరవ మర్యాదలు భంగాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాడు. ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి తీసుకున్నట్లయితే ధనిష్ట 3-4 పాదాల వారికి ఈ సంవత్సరం మీకు జూన్ 2 వరకు 5వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలం. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు అతిచార గమనంలో 7వ స్థానంలో వెళ్ళే గురుడు అనుకూలం. జూన్ 2 వరకు అంటే మార్చి, ఏప్రిల్, మే. జూన్ 2 అంటే జూన్ తీసేయండి. ఇంకా ఇది 3 నెలలు. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు. 6 నెలలు మీకు గురుడు అనుకున్నాం, 6 నెలలు వ్యతిరేకం. ఈ 6 నెలలు వ్యతిరేకం నుండి ఏమవుతుంది? ఎవరికి? కుంభరాశిలో పుట్టిన ధనిష్ట 1-2 పాదాల వాడు, 3-4 పాదాల వాళ్ళకి అనారోగ్యము, టైంకి నిద్ర లేకపోవడము, కొంతమందికి జలోదరం అంటే ఇప్పుడు వయసు వాళ్ళు తెలియదు, వెళ్ళిన ఎవరికేను పెద్దవాళ్ళే తెలుస్తుంది. కడుపులో నీరు చేరడం, కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం మూలంగా కడుపులో నీరు చేరడం, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, మోషన్ అవ్వకపోవడం, ఐబిఎస్ అంటారు, సరిగ్గా డైజెషన్ అవ్వక పేగుల వాటిలో ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. వయసు రీత్యా మీకు జరుగుతుంది దశల్ని బట్టి. మీకు శని మహాదశకని, బుధ మహాదశకని నడుస్తున్నట్లే ధనిష్ఠుడు మీరు కుజ నక్షత్రంలో పుట్టారు. మీరు కుజుడు, రాహువు, గురుడు, శని, ఈ శని దశ నడుస్తున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఇకపోతే రాహువు జూన్ 2 దాకా
జన్మరాశుల సంచారం జూన్ 2ని డిసెంబర్ 5 వరకు జన్మరాశుల సంచారం, తర్వాత 12వ రాశుల సంచారం. రాహుకేతు సంవత్సరం అంతా కూడా మీ వ్యతిరేక ఫలితాలు ఇస్తారు పూర్తిగా. కేతువు 6వ స్థానం సంచారం ప్రారంభమవుతుంది డిసెంబర్ 5 తారీఖు. కానీ పెద్దగా మీకు వెంటనే ఫలితం ఏమి రాదు, ఒక 5-6 నెలల పైగా ఫలితం వస్తుంది. అందువల్ల కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు, మీకు 4 గ్రహాలు వ్యతిరేక సంచారమే. అందువల్ల మధ్యలో కొంతకాలం గురుడు బాగున్నప్పుడు కూడా గురుడిని పక్కన పెట్టిన శని రాహుకేతులు సంపూర్ణంగా శాంతి చేయించుకోండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి, నవగ్రహ కవచాలు చదువుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. వైశాఖ మాసంలో అక్షతృతీయ నాడు లేదా వైశాఖ పౌర్ణమి నాడు ముదకుంభదానం అంటారు. ఒక చెంబుతో నీళ్లు, ఒక పెరుగు, కుండలో పెరుగుతో కూడా దానం ఇవ్వండి. ఇవ్వడం మూలంగా కొంత ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ధనిష్ట నక్షత్రం వాళ్ళు సంపూర్ణంగా సర్పశాంతి చేయించుకుంటే మంచిది, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఈ పరిహారాలను కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దాని వీడియో మీకు ఈ రాశి పంతులకి అందజేస్తాను, చూడండి. శుభం భూయాత్.